ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం అనుకున్నట్లుగానే 2028 లోపు పూర్తవుతుందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో అమరావతి అభివృద్ధి సలహాలు సూచనలు అంశంపై టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సుదీర్ఘంగా మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలను ప్రత్యేక డిజైన్లలో రూపొందిస్తే ప్రత్యేకత ఉంటుందన్నారు. ఏపీ రెరా మాజీ చైర్మన్ డాక్టర్ వెల్లమాటి రామ్నాథ్ మాట్లాడుతూ అమరావతిని జీరో వైర్ జోన్ గా నిర్మించాలన్నారు. దేశంలోని ఇతర మహానగరాల తరహాలో అమరావతికి ప్రత్యేక లెగసీ ఉండాలని అభిప్రాయపడ్డారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం షరతులు లేకుండా పూర్తి సహకారం అందిస్తుందన్నారు. అమృత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 32 నగరాల్లో అమరావతి ఒకటన్నారు. జనసేన పార్టీ నాయకుడు నాసా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రామాణికమైన అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ అమరావతిలో భారీగా పెట్టుబడులు పరిశ్రమలు వచ్చేలా ప్రత్యేక పెట్టుబడి విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఐటీ, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటక రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, మచిలీపట్నం ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి కారిడార్ గా తీర్చిదిద్దాలని, భూములు ఇచ్చిన రైతులు మరియు స్థానిక యువతకు అభివృద్ధి ఫలాలు అందేలా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని కోరారు. కృష్ణానది తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు అమరావతిని హరిత, పర్యావరణ రహిత, జ్ఞాన మరియు ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీ సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకుట్టయ్య, నవతరం పార్టీ అధినేత రావు సుబ్రహ్మణ్యం, నేషనలిస్ట్ నవక్రాంతి పార్టీ అధినేత కనకు శ్రీనివాసరావు, న్యాయవాది ముద్దినేని శివశీల, ఏపీ లిక్ఫ్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఫోరం అధ్యక్షులు చెవల కృష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్, కల్లూరి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.